Once again, welcome to IVCCSEAP. సో ఈరోజు ఈ వీడియోలో మనం జావా 5th ప్రోగ్రామ్ అయినటువంటి ప్రింట్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 మాత్రమే అండి. సింపుల్ ప్రోగ్రామ్, చాలా సింపుల్గా ఉన్నాయి అనేసి సింపుల్గా ఉండే ప్రోగ్రామ్సే ఇచ్చారు. ప్రాక్టికల్స్కి సులభంగా ఉండాలి అనేసి మనకు బేసిక్స్ కూడా బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మనం జావా ప్రాక్టికల్స్ నుంచి ఫిఫ్త్ వన్ ప్రింట్ 1 to 10 న్యాచురల్ నంబర్స్ అండి. సమ్ న్యాచురల్ నంబర్స్ ని ప్రింట్ చేయడానికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాయమని ప్రాక్టికల్ అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదండి. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలని అనుకుంటే సిఎస్సి లెసన్స్ నుంచి మీరు ప్లేలిస్ట్ నుంచి మన ఐవిసిసిఎస్ఈఏపి ఛానల్లో మీరు అయితే చూడవచ్చు. ప్రీవియస్ థియరీ లెసన్స్ గురించి, అదేవిధంగా ప్రీవియస్ ప్రాక్టికల్స్ గురించి కూడా అందులో వీడియోస్ చేయడం జరిగింది. సో అదండి. సో వీడియోలకు వెళ్లే ముందు రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ IVCCSEAP, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ IVCCSEAP. సో ఈరోజు ఈ వీడియోలో మనం జస్ట్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడం యూజింగ్ జావా లాంగ్వేజ్ అండి. ఫర్ లూప్ ఉపయోగించి మనం 1 to 10 న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేయడం ఎలాగా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ యాక్చువల్. అంటే ల్యాబ్ ఫిఫ్త్ అసైన్మెంట్. ఇందులో మనము జావా ప్రింట్ న్యాచురల్ నంబర్స్, జస్ట్ నంబర్స్. ఓకే, నంబర్స్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఫర్ లూప్ అదండి. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్, చాలా సింపుల్ ప్రోగ్రామ్, తొందరగా కూడా అయిపోతుంది. java.io.star import java.lang.star. తర్వాత ఇక్కడ మనకు క్లాస్ నంబర్స్ బిగిన్ పబ్లిక్ static void main of string args of begin int I. కేవలం మనం ఒకటే తీసుకున్నాం. ఇక్కడ అసైన్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు, తీసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకే, int I. ఇప్పుడు ఫర్ లూప్ అంటే జస్ట్ మనం స్టార్టింగ్ లోనే ఫర్ లూప్ తీసేసుకోవచ్చు. I ఈక్వల్స్ టు 1 ఆల్రెడీ అసైన్ చేసాం అక్కడ, నాట్ నెసెసరీ. సో ఇక్కడ తీద్దాం, ఎందుకంటే ఫర్ లూప్ లో ఆల్రెడీ ఇనిషియలైజేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. I ఈక్వల్స్ టు 1 మల్టిపుల్ అసైన్మెంట్ ఇస్తే అది తీసుకోదు. I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 దాకా కావాలి, కాబట్టి I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ప్లస్ I ప్రీ ఇంక్రిమెంట్. సో ఇదండి. సో ఇది ఫర్ లూప్. ఎనీ లూప్ మనకు 3 ప్రాపర్టీస్ ఉంటాయండి. అది మనం యాజ్ పర్ వీడియో పరంగా డిస్కస్ చేసుకుంటే వైవాకి, అదేవిధంగా నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఎనీ లూప్, అది ఫర్ లూప్ కావచ్చు, వైల్ లూప్, డూ వైల్ ఏదైనా కావచ్చు, 3 ప్రాపర్టీస్ ని అయితే ఉంటుంది ఎనీ లూప్ కి. సో ఒకటి ఇనిషియలైజేషన్, రెండవది కండిషన్, మూడవది అప్డేషన్ అండి. సో ఈ 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఇనిషియలైజేషన్ అంటే మొదటి ఏ వాల్యూతో అది స్టార్ట్ అవ్వాలి అని. సో తర్వాత కండిషన్ అంటే ఎంతకు ఆ లూప్ అనేది ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, ఏ వాల్యూ వద్ద ఎగ్జిట్ ఎండ్ అయిపోవాలి అంటే అప్పర్ లిమిట్ అని తెలియజేస్తుంది కండిషన్ ద్వారా. తర్వాత ఎవ్రీ టైమ్ లూప్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవ్వాలి, కాబట్టి అప్డేషన్, ఎవ్రీ టైం అప్డేషన్ అనేది అవసరం. సో అందుకోసం మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైతే అది తీసుకుంటాం. ఓకే, సింపుల్ గా ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనం జస్ట్ ప్రింట్ చేయడం అంతే అండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ I అంతే అండి. సింపుల్, ఇంకేం లేదు ఇక్కడ. చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది, ఇంకేం లేదు. ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం మన యొక్క టార్గెట్. ఓకే, ఇది సేవ్ చేయండి. సో ఆల్రెడీ సేవ్ చేసే విధానం ఎలాగా ఏమనేది తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోస్ లో చేశాను, అదంతా కూడా చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇది ఇక్కడ మనం నంబర్స్, ఇక్కడ క్లాస్ ని ఏది ఇస్తే అదే ఇక్కడ ఇవ్వాలి. సో ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, నంబర్స్ క్లాస్ నేమ్ ఏది ఇస్తే మనకు కంపైలేషన్ ఈజీగా అవుతుంది. నంబర్స్ డాట్ జావా.
సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయింది ఆల్రెడీ. మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఓపెన్ చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఓకే ఈ ప్రోగ్రామ్ని కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్స్ ద స్క్రీన్, ఎందుకంటే స్క్రీన్ క్లియర్గా ఉంటే ఈజీగా మనకు అర్థం అవుతుందని. సో ఇప్పుడు ఇక్కడ యూజింగ్ జావా సి అనే కమాండ్ ద్వారా NUMBERS numbers డాట్ జావా. ఓకే మనం ఇక్కడ కంపైలేషన్ సో సక్సెస్ఫుల్ కంపైల్ అయిపోయింది, నో ప్రాబ్లం. తర్వాత జావా NUMBERS numbers అండి. ఇప్పుడు మీరు చూసిన విధంగా 1 to 10 నంబర్స్ అనేటివి ప్రింట్ అయినాయి. సో దట్ ఈస్ ద అవుట్పుట్ అండి. సో ఇన్పుట్ అవుట్పుట్ అనేది కూడా చాలా అవసరం. సో ఇక్కడ మనకు ఈ ప్రోగ్రామ్ నుంచి వైవా ఏం అడగచ్చు అనేది ఒకసారి గమనిస్తే లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అని అడుగుతారు. తర్వాత ఆ లూపింగ్ స్టేట్మెంట్లో ప్రాపర్టీస్ ఏముంటాయి, ప్రాపర్టీస్ పేరు ఏదైనా అడగచ్చు, ఏముంటాయి లూపింగ్ స్టేట్మెంట్లో అని అడుగుతారు. ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ అప్డేషన్ ఉంటాయి, ఆ విధంగా చెప్పాలి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉపయోగిస్తారని చెప్పొచ్చు. సో ఈ విధంగా లూపింగ్ స్టేట్మెంట్స్నే ఇంకొక పేరు ఏమైనా అంటారు అంటే ఇటరేషన్స్ అని కూడా అంటారండి. ఇటరేటివ్ వేరియబుల్స్, ఇటరేటివ్ కండిషన్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సో లూపింగ్నే మనం ఇంకొక రకంగా పేరుతో ఎలా పిలుస్తారంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే సేమ్ స్టేట్మెంట్స్ ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి, అవి ఇటరేషన్గా కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి లూపింగ్ స్టేట్మెంట్స్ లేదా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని అంటారు. సో అదండి ఈ యొక్క ఆ ప్రోగ్రామ్ నుంచి ఈ యొక్క మనకు అడిగేటువంటి వైవా. సో ఇలాగా మీరు ప్రిపేర్ అవుతే ఈజీగా వైవా ప్రాక్టికల్స్లో మంచి స్కోర్ అనేది చేయవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఒక నెక్స్ట్ ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుద్దాం. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చేస్తే ఉంటే మీకు చూడడానికి తొందరగా అయిపోతుంది. సో 7 minutes ఆర్ 5 minutes అయితే ఈజీగా చూడగలుగుతారని ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉన్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ and thanks to like and share my channel IVCCSEAP. Thanks for watching.